హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో మొక్కల స్టాండ్ అండి. ఇది మనకి చాలా బాగుంటుంది. మనసుకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది మొక్కల లవర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. ఈ స్టాండ్ అయితే నేను ఆన్లైన్లో తీసుకోవడం జరిగిందండి. దీనిపై మొక్కలు ఎలా అమర్చుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నానండి. వీటిని ఎలాగా మనం పాట్స్లో పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు వీటిని మనం కుండీల్లో సెట్ చేసుకుందామండి. ఫస్ట్ ఇలా డబుల్ పాట్ కింద పెట్టాలండి మనం. అందుకని లోపల ఒక పెంకు లాంటిది పెట్టుకోండి, లేకపోతే కొబ్బరి పీసు ఉన్నా సరే పెట్టుకోండి. అప్పుడు మనం మొక్కల మట్టి కలుపుకొని ఉంచుకుంటాం కదా, అది అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్లాంట్ తీసి ఇందులో పెట్టుకోవాలండి. మట్టి అనేది వేసుకోవాలి. పైన కొంచెం ఎల్తిగా అయితే ఇలా ఉంచుకోవాలండి. డెకరేషన్ కోసం రాళ్ళు వాడతాం మనం. ఇక్కడ ఈ ప్లాంట్ అయితే 4 మొక్కలు కింద చేశానండి. చూడండి, ఒకసారి తీసి చూపిస్తాను. లోపల మట్టి అనేది ఏమి ఉండదు, దుంపలు కనిపిస్తాయండి. చూడండి, వేళ్ళు ఆ దుంపలే ఉంటాయి దీని లోపల. ఈ మొక్కను నేను 4 మొక్కల కింద చేశానండి. ఇలా దుంపలు విడిగా వచ్చేస్తాయి, అవి తీసుకొని మనం నాటుకోవడమే. ఒక్కో దుంపకి ఒక్కొక్క బ్రాంచ్ అనేది ఉంటుందండి. చూడండి, ఇలా 4 మొక్కలు అయ్యాయి. ఇప్పుడు 4 కుండీల్లో వేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు అందం కోసం మనం డబుల్ పాట్ అయితే యూస్ చేయాలండి. ఇక్కడ మీకు పాట్స్ అయితే చూపిస్తాను చూడండి. ఈ కుండీల్లో నేను పెట్టుకున్నాను. అలాగే రాళ్లను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే మనం వాటర్ వేసినప్పుడు కింద కుండీలోకి వెళ్తుందండి. కింద దానికి కన్నం అనేది ఉండదు. మనం వేసిన ప్లాంట్ కుండీకే కన్నం ఉంటుంది. చూడండి, అందంగా ఇలా రాళ్ళు అయితే పైన వేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని మొక్కలకి వేసుకున్నానండి. ఈ కుండీలు కూడా మనకి రంగురంగులు ఉంటే అందంగా ఉంటుందండి చూడడానికి. ఇలా అన్నీ పెట్టుకున్నానండి. చూడండి, ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీనికి స్ప్రే చేశానండి. 2 రోజులైతే ఇలా పక్కన పెట్టేశానండి. అవి మొక్కలు సెట్ అయిన తర్వాతే నేను ఆ స్టాండ్లో పెట్టాను. 2-3 రోజులు పక్కకు పెట్టేయాలి. చూడండి, ఇలా స్టాండ్లో అయితే ఇలా అందంగా పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మనం హాల్లో అందరూ కూర్చుంటాం కదండి, కూర్చునే చోట ఇలా కార్నర్లో పెట్టుకున్నామంటే అందం అనేది మరింత పెరుగుతుంది. చూడడానికి కూడా ఆహ్లాదంగా ఉంటుందండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.